ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దినదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము ఒక 3 సందేశములు ప్రార్థనను గూర్చి ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మొదటిది ఏమిటి అనగా, ప్రార్థన ఎవరికి చేయాలి, అది మొదటి సందేశము. రెండవది, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు అన్నది రెండవ సందేశము. మూడవది, దేవుడు ఎవరి ప్రార్థన వినడు అన్నది మూడవ సందేశం. సో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఈ 3 సందేశములు దేవుని ఆత్మ నడిపింపును బట్టి మనం వింటూ మన ప్రార్థనా జీవితాన్ని అనగా ప్రభువుతో మన సహవాసాన్ని, మన సంబంధాన్ని, ఆత్మీయమైన బంధాన్ని మరి ఎక్కువగా పెంచుకుందాం. లోకంలో ఇతరుల కన్నా మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, వాక్యానుసారమైన ప్రార్థనా పరులుగా ఉండాలని మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఎదురు చూద్దాం. నేడు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటనగా, ప్రార్థన ఎవరికి చేయాలి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ప్రార్థన ఎవరికి చేయాలి. ప్రార్థన ఎవరికి చేయాలి, ఎందుకు ఇలాగ మనం మాట్లాడుతున్నాము అంటే, మనము ప్రార్థన చేయడం మనందరికీ తెలుసు. మనం మోకాళ్ళు వంగిన తర్వాత మనమందరం దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఎన్నో పర్యాయం చెప్పాను, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, మనము మాట్లాడుట. వాక్యము ధ్యానము చేయుట అనగా దేవుడు మనతో మాట్లాడుట. ఇవి 2 క్రైస్తవుని జీవితంలో అత్యంత విలువైనవి. ప్రతిరోజు కూడా ఇవి 2 జరగాలి. ఒకటి, మనము దేవునితో మాట్లాడాలి. రెండవది, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కూడా మనం వినాలి. మనం మాట్లాడేటప్పుడు ఆయన ఎంత ఓపికగా వింటాడు అంటే, నువ్వు గంట సేపు ప్రార్థన చేసినా, 2 గంటల సేపు ప్రార్థన చేసినా, లేదా నిమిషమే ప్రార్థన చేసినా ఆయన విసుక్కోకుండా వింటూనే ఉంటాడు. ఏ దానిలకు ఎప్పుడు అవకాశం జవాబు ఇవ్వాలనో అప్పుడు ఇస్తాడు. అలాంటప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆయన విసుక్కోలా, ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన మాట్లాడేటప్పుడు కూడా మనం విసుకోకూడదు. అందుకే కీర్తనల గ్రంథంలో మన దేవునికి ఉన్న అనేకమైన పేర్లలో 65వ కీర్తనకు మనం వస్తే ఆయనకు ఒక చక్కటి పేరు ఉంది. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలు. ఏమని పేరు రాయబడిందట? ప్రార్థన ఆలకించువాడా. 65వ కీర్తనకు ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది ప్రియులారా. ప్రార్థన చేయడము అంటే పదాలు వల్లించడమే కాదు, మౌనంగా ఉండడం కూడా ప్రార్థనే అన్నాడు. మొదటి లైన్ చూస్తారా మీరు? అది మొదటి వచనాన్ని, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అనే కాడ 1 అనే సంఖ్య పెట్టి కిందన ఒక చక్కటి మాట రాయబడింది. ఏమని? స్తుతి నీకు తగినది అని. సరే, దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆదిలో మోషే అడిగాడు, నువ్వేమో నన్ను ఫరో దగ్గరికి పొమ్మంటున్నావు ప్రభువా, నేను వెళ్తాను, ఇంకా నత్యోన్నని చెప్పినా వినలా, నోటి మాంద్యం ఏవేవి చెప్పినా వినలా, నువ్వు వెళ్ళాల్సిందని పంపిస్తున్నా, వెళ్తా ప్రభువా
నేను ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవడు పంపించాను నన్ను, ఎవర్రా నువ్వు అని నన్ను అడుగుతాడు. నన్ను పంపించిన దేవుని గురించి నేను చెప్పాలి. ఎవరా దేవుడు అంటే నేనేం చెప్పాలి? చెప్పు ప్రభువా అని అడిగాడు. అక్కడ అంటాడు దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుడు ఆదికాండ ప్రారంభం నుంచి మనం చూస్తున్నప్పుడు ఆయా సందర్భాలలో మనము అనే సంబోధనతో వాక్యాన్ని మనం చూస్తాం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నట్లుగా, ముగ్గురి యొక్క స్వభావాలు ఏకమైనట్లుగా మనం చూస్తాం. కానీ ప్రియులారా, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రార్థన ఎవరికి చేయాలి మనం. ఇది మన ముందు ఉన్నటువంటి ఒక అంశ భాగం. ఇప్పటిదాకా ఒకవేళ మనకు తెలియకపోతే ఇక మీదటైనా మనం తెలుసుకున్న ప్రకారముగా ప్రార్థన చేయాలి. కొన్ని పర్యాయములు మనకు తెలియనప్పుడు మనం మన ఆలోచన ధోరణిలో మనం చేసి ఉంటాం. కానీ తెలిసిన తర్వాత ఒక క్రమమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాం. ఉదాహరణకు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ మందిరాన్ని కట్టేటప్పుడు తాపలు అటువైపున ఇటువైపున వేశారు. తాపలు వేసిన తర్వాత స్టెప్స్ ఇంకా కట్టలే, ఒక లెవెల్గా వేశారు అంతే. లోపలికి మెటీరియల్ తెచ్చుకోవాలి వాళ్ళు. అంటే ఇసుక, కావలసినటువంటి సిమెంటు, కొన్ని కావలసిన వాటిని లోపలికి తెచ్చుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే ఆ మూలన ఒక గోడకు రంధ్రం పెట్టేసుకున్నారు పెద్దది. ఆ రంధ్రం పెట్టేసుకొని ఆ రంధ్రం ప్రక్కనే ఇంకా దారి ఉంది కదా, ఆ పక్కన మనకు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గర ఒక పెద్దది స్టాండ్ వేసుకొని, ఒక 8 అడుగుల స్టాండ్ వేసుకొని, దాని దగ్గర 5 అడుగుల స్టాండ్ ఒకటి వేసుకొని, కిందన ఒకటి ఇసుక ముంచుతుంటే ఆ ఇసుక 5 అడుగుల స్టాండ్ మీదకి, 5 నుంచి 8 అడుగుల స్టాండ్కి, 8 అడుగుల నుంచి ఆ రంధ్రం పెట్టిన చోట ఒకరిని పెట్టి అక్కడి నుంచి లోపల వేసుకున్నారు. ఇది ఎంతకాలం జరిగింది అని అంటే కొన్ని పనులు జరిగేంత వరకే అక్కడ. తర్వాత కొద్ది రోజులకు ఆ రంధ్రం పూడ్చేశారు. ఆ రంధ్రం పూడ్చవలసి వచ్చింది, ప్లాస్టింగ్ వేయవలసి వచ్చింది. అప్పుడు మరలా వాళ్ళకి ఇసుక అవసరమైంది, మరలా వాళ్ళకి సిమెంట్ అవసరమైంది. ఇప్పుడు స్టాండ్లు వేసుకోలే వాళ్ళు. ఇసుకను ఒక సంచికి వేసుకొని లోపలికి వచ్చి స్టెప్పులంబడితేకి దూరమైన భారమైన ఒక లైన్ పద్ధతిగా తలుపులో నుంచి లోపలికి వచ్చి మధ్యలో వేసుకొని పనికి అవసరమైన రీతిగా వాడుకున్నారు. ఈ చిన్న ఉదాహరణ నేను ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, వారికి పనేమో లోపలే జరుగుతుంది, కొన్ని సులభతరంగా ఉండడానికి కొన్ని దారులను ఏర్పరచుకున్నారు. ఆ దారులు మూయబడినప్పుడు ఒకే దారి లోపలికి ఉంది కాబట్టి ఆ క్రమంగా రావడం మనం చూసాము అని చెప్తున్నాం. అలాగే మన ప్రార్థనా జీవితంలో కూడా తెలియనప్పుడు మన సులభతరంగా మన దారిలో మనం వెళ్ళిపోయి ఉంటాం. కానీ తెలిసిన తర్వాత 10గురిలో మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రభు వాక్యము చెప్పినట్టుగా ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే ఈరోజు ప్రార్థన ఎవరికి చేయాలి, ఏ రీతిగా చేయాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఒక 12 మందిని ఏర్పరచుకున్న తర్వాత వారితో కలిసి మొట్టమొదట ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభుల వారిని అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, మీకన్నా ముందు యోహాను అనబడే ఆయన ఉండేవాడు, ఆయన తర్వాత కాలక్రమేణా ఆయన చనిపోతాడు. యోహాను గారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. యోహాను గారు తన శిష్యులకు ఏ ప్రార్థన నేర్పించారో నాకు తెలియదు, ఎందుకంటే బైబిల్లో లేదు కాబట్టి మీరు మాకు ప్రార్థన నేర్పించండి అని శిష్యులు అడిగారు. అప్పుడు యేసు ప్రభుల వారు ఈ మాట చెప్తున్నాడు. చూద్దామా? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. బాగా వాక్యం వినేటప్పుడే మనకు అర్థమైపోతుంటుంది, సరేనా?
రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ అప్పుడు తండ్రి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చు. నీకు ప్రతిఫలమిచ్చును. చాలు ప్రియులారా, ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఈ లోకానికి మానవ రీతిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులు అడుగుతున్నారు, మాకు ప్రార్థన నేర్పించు అని. ఇప్పుడు ప్రార్థన నేర్పించాలి, వాళ్ళకు ప్రార్థన చేయాలి. నేను దేవుని కుమారుడను కదా, సాక్షాత్తు దేవుణ్ణి నేను. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు అప్పుడప్పుడు మన వాళ్ళు చేస్తుంటారు, యేసయ్యా నాకు ఇది దయచే, యేసయ్యా యేసయ్యా నాకు ఇది యేసయ్యా అంటుంటారు కదండి. యేసయ్యా నీకు అన్నీ తెలుసు, యేసయ్యా అన్నీ తెలుసు యేసయ్యా అంటారు. ఏం వీళ్ళ ఫ్రెండ్ ఇద్దరు మధ్యాహ్నం మాట్లాడుకొని 4 గంటల కాఫీ తాగినట్టుగా. బాగా గమనించండి ప్రియులారా, ప్రార్థన ఎవరికి చేయాలి అని అంటే లేఖనము సెలవిస్తుంది, తండ్రి అయిన దేవునికి చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎలాగూ చేయాలో కూడా చెప్తాను. అందుకే ఎప్పుడైనా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక ప్రార్థనను చేసేటటువంటి దైవజనుల ప్రార్థనలు, వాక్యానుసారమైన ప్రార్థనలు మీరు వినాలి. మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థనలోని పదాలు ఇలాగే ఉంటాయి ప్రభునందు ప్రియులారా. ఒకవేళ పరలోకమందున్న మా తండ్రి ఇంకొక రీతిగానో తండ్రిని సంబోధించిన ఆ సంబోధన అంతటికి నీ ప్రియ కుమారుడైన యేసు నామము ద్వారా నీ దగ్గరకు వస్తున్నాము తండ్రి అని అంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోనండి, ప్రార్థన చేయవలసినది ప్రభు అయిన యేసుక్రీస్తుకు కాదు, యేసుక్రీస్తును లోకమునకు పంపిన పరమ తండ్రికి. మీరు బైబిల్ గ్రంథం అంతా కూడా చూడండి, యేసు ప్రభుల వారు 3.5 సంవత్సర సేవా జీవితం అంతా చూడండి. యేసు ప్రభుల వారు చెప్పేటప్పుడు కూడా నా నామమున మీరు తండ్రిని ఏమడిగినను అంటాడు. అంటే నా నామమున అంటే నా పేరు మీదుగా మీరు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి మీరు. అందుకే మీరు ఈ 6వ అధ్యాయాన్ని మత్తయి సువార్తను ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోనండి. 6వ అధ్యాయమే కాదు, 4 సువార్తలను చూడండి. అద్భుతకరంగా మనకు కనిపించే విషయం ఏంటంటే, ప్రార్థన చేయవలసినది పరమ తండ్రికి. అందుకే అక్కడ అన్నాడు, నీవు గదిలోనికి వెళ్ళినప్పుడు నీ తలుపు వేసి రహస్యమందు చూసే నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి అని అన్నాడు. అంత మాత్రమే కాకుండా ఎలాగో ప్రార్థన చేయాలో కూడా 9వ వచనంలో చెప్పాడు. ఏమని అంటున్నాడు 9వ వచనంలో? కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. చాలా ప్రియులారా, ఇంకంటే నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారి లోకంలో జీవించే ప్రతి సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా ఇష్టము జరిగించుకొనుటకు నేను రాలేదు. ఎవరిష్టము? తండ్రి ఇష్టము జరిగించుటకు నేను వచ్చాను. అందుకే మీరు గమనించండి, ఆయన శిలువ మాను మీద చివరి క్షణాలలో కూడా ఈ లోకానికి ఒక వార్తను చేరవేస్తూ ఉన్నప్పుడు పలికిన 7 మాటలలో అటు మొదటి మాట అయినా అటు చివరి మాట అయినా ఆయన సంబోధన ఎవరితో? తండ్రితో. ఇంకా మీ దగ్గరకు వాక్యానుసారంగా మాట్లాడుతూ ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ ఉపమానము అనంటే, ఇంట్లో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు. పిల్లలు సహజంగా అడిగేది అమ్మనే. ఏది కావాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా, ఏదైనా అవసరానికి అవసరమైన అమ్మ అది కావాలే అని అడుగుతారు. అప్పుడు అమ్మ ఏం చెప్తుంది? డైరెక్ట్గా అన్నిటినీ తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని ఓకే శాంక్షన్ అని అనదు. మీ నాన్నని అడుగుదాం లేరా అని అంటుంది. అంటే ఇప్పుడు ఇంటికి కేంద్ర బిందువు ఎవరు? నాన్న, తండ్రి. సో ప్రార్థనకు కేంద్రం ఎవరు? తండ్రి. అది గుర్తుపెట్టుకోండి బాగా ప్రియులారా. మన ప్రార్థనలో తెలియకోకుండా కొన్ని విషయాలు మనం దొర్లుతూ ఉంటాయి, కానీ
మనము ప్రార్థన చేయవలసినది తండ్రి అయిన దేవునికి. గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నాడు, మీరు ప్రార్థన చేయునప్పుడు రహస్యంగా చేసిన, బాహాటంగా చేసిన మీ ప్రార్థన పరమ తండ్రికి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు యేసు తండ్రి కాదు, యేసు ప్రభుల వారు. ఒక విధంగా బైబిల్ ఆధారంగా మనం మాట్లాడుకోవలసి వస్తే తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడైన వాడు యేసు ప్రభుల వారు. కుమారుని ద్వారా మనమేమయం తెలుసా? వారసులమయం. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడు తండ్రి అయితే, ఆయన కుమారుడైన యేసు ప్రభుల వారు కుమారుడైతే, ఆయనను నమ్ముకొని ఆయన అడుగుజాడల్లో నడిచే మనం కూడా కుమారులమైతే, ఇప్పుడు తండ్రి యొక్క రాజ్య వారసత్వానికి యేసు ప్రభుల వారు మనకు ఒక అన్నా. ఈ సబ్జెక్ట్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ బైబిల్ చెప్తున్న సత్యం ప్రియులారా. ఇది ఎక్కడైనా మీరు విచారించవచ్చు. బైబిల్ చదివి జ్ఞానము కలిగిన ఎవరైనా చెప్తారు ఇది. అందుకే వారసులం. ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నాకు ఇది, యేసయ్యా నాకు ఇది, యేసయ్య కాదు ఇచ్చేది, యేసు నామములో తండ్రిని అడగాలి. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మన ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడవో తెలుసా? క్రమమైన ప్రార్థనా జీవితం మనకు తెలియదు కాబట్టి 12వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎవరికి? యేసు ప్రభువుకు చేశారా ప్రార్థన వాళ్ళు? తండ్రి అయిన దేవునికి. గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, వీరు త్రిత్వమై ఉన్నారు. వీరు ముగ్గురు యొక్క స్వభావాలు ఏకమై ఉన్నవి. మీకు ఒకవేళ ఇది కష్టంగా అనిపించినట్లుంటే మరలా వినండి మన వాక్యం యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత, ప్రార్థన ఎవరికి చేయాలి అని. సో మొట్టమొదటి విషయం ప్రియులారా, ప్రార్థన తండ్రికి చేయాలి. తండ్రికి ఎలాగూ చేయాలి, ఇది ఇప్పుడు రెండవది. తండ్రికి ప్రార్థన ఏమని చేయాలి? ఓ యెహోవా అని చేయాలా? అవసరంలా. పరలోకమందున్న తండ్రి అని సంబోధించే మనము పరలోకమందున్న తండ్రికి కుమారుడైన యేసు నామము ద్వారా చేయాలి. 14వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. యేసు ప్రభుల వారు మాట్లాడిన మాట ఈ మాట 13-14వ వచనాన్ని మనం చూద్దాం. 13-14వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడేదాని నిమిత్తమై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. అలాగే మీరు చదువుకుంటూ వస్తే 15-16లో నేను తండ్రిని వేడుకొందును అనే పదం మనకు కనిపిస్తుంది. 13వ వచనం చూడండి. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? కుమారుడైన యేసు నామము ద్వారా తండ్రికి మొరపెట్టాలి. ఉదాహరణకు ఎలాగన్నా అంటారేమో, నేను జ్ఞాపకం చేస్తాను. ఓ ప్రేమ స్వరూపి పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు మీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడైన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రికి ఎవరి పేరట వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పుడు? కుమారుడైన యేసుక్రీస్తు పేరట. అందుకే ప్రార్థన ముగించేటప్పుడు కూడా మీరు చూడండి బాగా, ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడును అయిన యేసుక్రీస్తు పేరట అడిగి పొంది ఉన్నాము తండ్రి అంటాం. ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం.
ఇంతసేపు నువ్వు యేసు ప్రభుతోనే మాట్లాడావు అనుకుందాం. యేసయ్యా నాకు ఇల్లు దయచేయి, పొలం దయచేయి, పిల్లలు దయచేయి, ఆరోగ్యం దయచేయి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమేమో యేసు ప్రభు పేరటనే అడిగావు. తప్పు కాదన్నది పక్కన పెడదాం, అన్నీ అడిగావు. ఇప్పుడు ప్రార్థన ముగించాలి. యేసు ప్రభువా ఇది దయచేయి, యేసు ప్రభువా యేసయ్యా నాకు వాళ్ళతో నచ్చదు, వీళ్ళతో నచ్చదు, వాళ్ళు బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధ, ఇవన్నీ చెప్పాం. ముగించేటప్పుడు యేసు ప్రభువా యేసు నామంలోనే అడుగుచున్నావు అని అంటావు. మళ్ళీ నువ్వు అది అర్థపర్థం లేని వ్యర్థమైన ప్రార్థన అవుతుంది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. గేటు దగ్గర ప్యూన్ ఉన్నాడు. ప్యూన్ దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా ప్యూన్ గారండి, కలెక్టర్ గారిని కలవాలండి, మేము పలాని ప్రాంతం నుంచి వచ్చామండి అని అన్నాం. ఆయన ఒక 5 నిమిషాలు కూర్చోమ్మా పంపిస్తానులే అని అన్నాడు. మరలా వచ్చాం 5 నిమిషాల తర్వాత, సార్ 5 నిమిషాలైంది మాట్లాడి వెళ్తాను సార్ అని అన్నాం. బాగా గుర్తుపెట్టుకోనండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ మనకు లేదు. అక్కడున్న ప్యూను కలెక్టర్ గారు బిజీగా ఉన్నాడా ఇంకోటా అని అక్కడ ఉన్నటువంటి ఆయన చూసి అమ్మ వెళ్ళి మాట్లాడండి అని అంటే అప్పుడు మనం సునాయాసంగా వెళ్ళి మాట్లాడతాం. ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి రాయాల్సిన అర్జీ అంతా రాసి నీ దాసురాలనైనా నేను అడుక్కుంటున్నాను అని అర్జీ ముగిస్తామే తప్ప కలెక్టర్ గారుగానే అడుక్కుంటున్నాం అని అనం. ఇంకా మనం అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు పేరట ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు ప్రార్థనలో మోకాలు యేసు ప్రభు ఇద్దేసే అంటే బైబుల్ అనుసారమైనటువంటి ప్రార్థన అయితే కాదు. ప్రార్థన తండ్రితో మాట్లాడాలి. కుమారుడు టు ద ఛానల్. గుర్తుపెట్టుకోండి. అంటే దారి ప్రభు అయిన యేసు క్రీస్తు. డైరెక్ట్గా మనకు తండ్రితో సంబంధం లేదు. ఆ సంబంధము ఆదాము తెగ్గొట్టేశాడు. గుర్తుపెట్టుకోండి. తండ్రితో ఉన్న బంధాన్ని ఆదాము తెగగొట్టేశాడు పాపము ద్వారా. మొదటి ఆదామి తండ్రితో ఉన్న బంధాన్ని తెగగొడితే చివరి ఆదామైన యేసు ప్రభుల వారు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి తండ్రితో ఐక్యపరచడానికి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. అందుకొరకే ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో పరమ తండ్రికి మన ప్రతి విన్నపాన్ని తెలియచేయాలి. అంత మాత్రమేనా? పరమ తండ్రికి విన్నపాన్ని యేసు నామములో చేస్తున్నప్పుడు ఎవరి సహాయాన్ని అడగాలి అంటే ఇప్పుడు ఆ మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా అంటే కరెక్ట్ గా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన చేయడానికి, ఈ పదాలు వల్లించడానికి లేదా ఎలాగూ చేయాలో వాస్తవంగా నీకు నాకు తెలియదు. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రిని చేరుకుంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోనండి ప్రియులారా. అందుకే మన ప్రార్థనలో ప్రధానమైన కేంద్ర బిందువు తండ్రి అయిన దేవుడు. ఆయనను చేరుకొనడానికి మనకు దారి ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎక్కడికి మార్గము? అక్కడ 14వ అధ్యాయాన్ని మీరు చదివితే ఏది యోహాను సువార్త 14వ, ఇప్పుడు వద్దులండి. మీ హృదయములు కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలం నేను మీకు చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? నేను
తీసుకొని వెళ్తాను. ఆ తీసుకొని వెళ్ళేటటువంటి చోటుకు నేనే మార్గము, సత్యము, జీవము అని 14వ అధ్యాయం యోహాను సువార్త 1-6 వచనాలు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితం అంతటిలో కూడా తండ్రిని గణపరచుకోకుండా ఎక్కడ కూడా తనను తాను గణపరచుకోలే. చూడండి, ఎక్కడ కూడా 4 సువార్తల్లో మీరు చూడండి, యేసు ప్రభు జీవితాన్ని అంతటిని మనం క్షుణ్ణంగా మత్తయి సువార్త నుంచి క్షుణ్ణంగా చదువుతూ రండి. ప్రతి విషయంలో తండ్రిని ఘనపరుస్తూ వచ్చాడు కుమారుడు. అందుకే తండ్రిని కుమారుడు ఘనపరుస్తూ వచ్చాడు కాబట్టే కుమారుని కూడా తండ్రి ఘనపరుస్తూ వచ్చాడు. మన పాపములన్నిటినీ తన వీపు మీద వేసుకున్నప్పుడు ఆ పాపాలను బట్టి తండ్రి కుమారుని వెడబాపితే, నా తండ్రి నన్నేల చేయి విడిచావు అని బాధపడ్డాడు సిలువలో. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి అనంటే పరిశుద్ధాత్మ సహాయముతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పరమ తండ్రికి మొరపెట్టాలి. ఇది ప్రార్థన. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ప్రార్థనలో మనం మొరపెట్టవలసింది తండ్రికి, అది యేసు నామములోను. ఎలాగో ప్రార్థన చేద్దామా? తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రికి ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఒక్కసారి చిన్న ప్రార్థన చేసి మనము ముందుకు వెళ్దాం. ఓ ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు నీ ప్రియ కుమారుడును మా ప్రాణనాథుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఏ రీతిగా మేము ప్రార్థించాలో, ఏ నామమున ఎవరిని మొరపెట్టాలో మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతూ మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అందించి తెలియని విషయాలు మాకు తెలియచేస్తూ విలువైన పరలోకపు సంగతులను బయలుపరిచినందుకు స్తోత్రములు నాయన. వాస్తవానికి కొన్ని విషయాలు పరిపక్వత లేని వారికి మింగుడు పడవు, కానీ మీ లేఖనము అలాగ చెబుతుంది అని లేఖనాలలో ఉన్న సంగతులను బట్టి మేము ప్రార్థించే వ్యక్తులుగా ఉండునట్లు సహాయము చేయండి తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ సహాయము చేస్తూ ఏ రీతిగా ప్రార్థించాలో మాకు సహకరించేదిగా ఉంది అని మీ లేఖనాల ద్వారా మాట్లాడారు. విన్న ఈ మాటలు విని విడిచిపెట్టే వరముగా కాకుండా ఒక క్రమబద్ధీకరమైన ప్రార్థనా జీవితముతో పరమ తండ్రి మీ సన్నిధి చేరుకోవడానికి, కేంద్రమైనటువంటి మిమ్మల్ని చేరుకోవడానికి మాకు ఆ దారిని ఏర్పరిచిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చేరుకోవడానికి సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక
అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.